93 నుండి అంటే ఇప్పటికి 30 ఇయర్స్ పైన. పూజారిగా చేస్తున్న వ్యక్తి ఇప్పుడు మనకి బుర్ర తిరిగిపోయే విషయాలు చెప్తారు చూడండి. అల్లా మాలిక్ అంటూ ఉండేవారు. ఇలా రాసి వాళ్లే మళ్ళాంటి వాళ్ళ చేత నిజాలు బయట పెట్టించి తిరిగి మన మీదే వాళ్ళు కేసులు పెట్టేస్తా ఉన్నారు. దేవుడిగా చూడాలా లేదంటే గురువుగానే చూడాలా? అబ్బా వండర్ఫుల్ అండి. మన భక్తులకే చేశాడు ఆయన. నిజమే, ఎందుకంటే ఆ రోజుల్లో హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాయిబాబా మీద మన వీడియోలు మొదలెట్టిన తర్వాత ఎఫెక్ట్ ఎలా ఉందో తెలియాలి అంటే మన ఛానల్స్ కంటే ఎక్కువ శత్రు మీడియాని చూడాలి. అలా చూస్తూ ఉంటే చాలా విషయాలు మనకు తెలిసిపోతాయి. అయితే తాజాగా పబ్లిక్ వాయిస్ తెలుగు అనే ఒక టీవీ వాళ్ళు దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడికి వెళ్ళి ఆ గుడి చుట్టుపక్కల పరిసరాలని చూపిస్తూ అక్కడ ఆ ఆలయ పూజారి, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, దీని గురించి తర్వాత మాట్లాడతాం. ఆ ఆలయ పూజారి అదేవిధంగా ఒకళ్ళిద్దరు సభ్యులతోటి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఆ సభ్యులు మాట్లాడిన మాటల్లో నుంచి మనం గమనించిన విషయాలు ఏంటి అనేది మీకు తెలియజేస్తా. మీరు మాత్రం దాంతోపాటు ఆ చుట్టుపక్కల పరిసరాలని కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఎందుకంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయం అంటే మీ అందరికీ తెలియంది కాదు. షిరిడీలో ఉన్న సాయిబాబా మందిరం ఏదైతే ఉందో దానికి బ్రాంచ్ ఆఫీస్ లాగానే ఇక్కడ చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళు కూడా షిరిడీ సాయి సంస్థానను ఏదో పేరు పెట్టుకున్నట్టున్నారు. అలాంటి దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుళ్ళో కలెక్షన్స్ లేవు, ఓపెనింగ్స్ లేవు, జనాలు లేరు. ఇది మనం చెప్తుంటే సాయిబులకి నచ్చదు, అదే సాయి భక్తులకి నచ్చదు. అందుకే మనం మ్యాటర్ చెప్తూ ఉంటాం, మీరు మ్యాటర్తో పాటు పరిసరాలను కూడా గమనిస్తూ ఉండండి. ఓకేనా? ఇంతకీ ఈ సోకాల్డ్ పూజారి గారు ఏం చెప్తున్నారో చూడండి. ఇంత చేసి ఈ ఛానల్ ఏదో వేరే హిందుత్వ ఛానల్ అనుకోమాకండి, ఇది కూడా బ్లూ బ్యాచ్ ఛానలే. ఓకే, ఇప్పుడు దిల్సుఖ్ నగర్ లోని సాయిబాబా మందిరం లోపలికి వచ్చాం. ఇక్కడ ఉన్న ఆలయ ప్రతినిధులతో మాట్లాడి తెలుసుకుందాం వీళ్ళు ఏమంటారని. ఇక్కడ ఆలయ పూజారి ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సాయి భక్తులు అనేక సార్లు కోర్టులకు ఇచ్చిన అఫిడవిట్లో ఇది ఆలయం కాదు, ఇది హిందుత్వానికి సంబంధం లేదు, ఇది అన్ని మతాలకి సంబంధించింది అని చెప్తూ ఉంటారు. మరి ఇది ఆలయం ఎప్పుడైంది? ఈ ఆలయానికి పూజారి ఎప్పుడు వచ్చారు చెప్పాలి. సో ఇది మన దృష్టిలో కాదు, సాయి భక్తుల దృష్టిలో కూడా ఆలయం కాదు, మందిరమే. మరి మందిరము అంటే ఏమిటి? ఒక హాల్ లాంటిది, ఒక ప్రేయర్ హాల్ అనుకోండి చెప్పాలంటే. న్యాయంగా అయితే ప్రేయర్ హాల్ కూడా కాదు, కేవలం హాలే. ఇది బౌద్ధంలో కావచ్చు, పూర్వ సనాతన ధర్మంలో కావచ్చు, చాలా చోట్ల చైత్య మందిరాలు అని రామాయణ మహాభారతాల్లో కూడా మనం చూస్తాం. ఇది కూడా అలాంటి మందిరమే, కాకపోతే ఇవి సమాధి మందిర్లు, వీళ్ళు పెట్టుకున్న పేరు. మనం పెట్టిన పేరు ఏమిటి? దర్గాలు. సో మరి ఇది ఆలయం ఎలా అయ్యింది అనేది నా ప్రైమరీ క్వశ్చన్, అందుకే ఎంత గుర్తుపెట్టుకోమని చెప్పింది. సార్ మీ పేరేంటండి? రవీందర్ శర్మ. ఇక్కడ ఎప్పటి నుండి పూజారిగా ఉన్నారు? నేను 93 నుంచి ఉన్నాను. 93 నుండి అంటే ఇప్పటికి 30 ఇయర్స్ పైన. అది 33 సంవత్సరాల నుంచి పూజారిగా చేస్తున్న, ఎందుకంటే ఆ పదం వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మనం అదే వాడదాం. పూజారిగా చేస్తున్న వ్యక్తి ఇప్పుడు మనకి బుర్ర తిరిగిపోయే విషయాలు చెప్తారు చూడండి. పెడుతున్నారు హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళే. దానికి మీరేమంటారు? ఆయన ఒక ముస్లిం ఫకీర్ అనేది వాళ్ళ యొక్క ప్రధాన వాదన. ముస్లిం కదా ఆయన, ఆయన చెప్పేది ఒకటే రెండు చెప్పాడు. సరే, ఆయన ముస్లిం కాదు అని పాపం ఈయన నమ్ముతున్నారు. ఇంతకీ సాయిబాబా చెప్పిన 1, 2 ఏంటి? ఏడు చెప్పండి, ఏంటో ఆ 1 ఏంటో, ఆ 2 ఏంటో? ఆయన కోరుకునేది అంటే శ్రద్ధ, సబూరి, 2. ఆయన పారాయణలో కూడా ఏం చెప్పాడంటే సబ్కా మాలిక్ ఏక్ అనేది ఉన్నది. ఆయన అల్లా మాలిక్ అన్నారు అనేది లేదు. అల్లా మాలిక్ మనము ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ సబ్కా మాలిక్ ఏక్ అనేది సినిమాలో చూపించారు, కానీ పుస్తకాల్లో మాత్రం అల్లా మాలిక్ ఉంది అని అంటున్నారు. బుక్ లో ఉన్నది చూస్తారా? సబ్కా మాలికే ఉంది. ఆయన దేని కూడా ఆశించారు కాదు, నేను భగవంతుని అనేది కూడా ఇప్పుడు అనలేదు. పాపం 33 సంవత్సరాలుగా ఆ సాయిబాబా ఆలయంలో పనిచేస్తున్నానని చెప్తున్న ఈ పూజారి గారు కూడా ఈ సాయి సచరిత్ర చదవలేదంటండి. ఏం చేయాలి చెప్పండి ఇంకా? ఎందుకంటే ఇక్కడ 2 చూసుకోవాలి. అయితే 33 సంవత్సరాల నుంచి గుళ్ళో పనిచేస్తున్న పూజారే ఇది చదవలేదు సాయి సచరిత్ర, అదన్నా అయి ఉండాలి. లేదంటే ఈ సాయి సంస్థాను అని షిరిడీలో ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు సాయి భక్తులందరినీ, హిందువులందరినీ టోకున మోసం చేస్తున్నట్లుగానే అనుకోవాలి. ఎందుకు? ఇందులో అల్లా మాలిక్ అని సాయిబాబా చెప్పిన మాట ఉంది తప్ప సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పింది అక్కడ లేదు. కానీ పూజారి గారు ఏమన్నారు? సబ్కా మాలిక్కే ఉంది కానీ అల్లా మాలిక్ లేదంటున్నారు. ఒక 2-3 రెఫరెన్సులు చూపుతా చూడండి. పేజీ నెంబర్ 57లో ఆయన నోటి నుండి ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనే పదం జాలువారేది. బాబా నిరంతరం ఆయన గుణగానాన్ని ఆలపిస్తూ ఉండేవారు. పంతులు గారు, వాట్ ఈస్ దిస్?
ఇప్పుడు మీరు సచ్చరిత్ర చదవకుండా మైక్ ముందు నోటికొచ్చింది మాట్లాడేశారనుకోవాలా, లేక సాయి సంస్థానము ఇలాంటి దిక్కుమాలిన రాతలు కావాలని కల్పించి రాసిందంటారా? మరి ఇలాంటి రాతలు సాయి సంస్థానంలో గొలెక్కి రాసేస్తే దాన్ని మేము చెప్పామని మా మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి? దిస్ ఇస్ టూ బ్యాడ్ టూ వర్స్ట్ కదా. అలాగే మరో చోట పేజీ నెంబర్ 43, సాయిబాబాకి నామస్మరణ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం అనగానే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఇలా అనుకుంటారేమో. కాదు, ఆయన నిరంతరము అల్లా మాలిక్ అంటూ ఉండేవారు. తమ ఎదుట రాత్రింబవళ్ళు నామ సప్తాహాలు చేయించేవారు. ఆయన చేయటం మాత్రమే కాకుండా చేయించేవారు. వచ్చిన వాళ్ళందరితో కూడా అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్ అని. అంటే ఇంకా చాలా చోట్ల ఉంది. బహుశా ఈ 2 రిఫరెన్సెస్ ఇప్పుడు సరిపోతాయని నేను అనుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డు, వాట్ నాట్ టు డు. పంతులు గారు మాయ దొబ్బుతున్నారా? షిరిడి సాయి సచ్చరిత్ర కూడా చదవకుండా 33 ఏళ్ళ నుంచి సాయికి పూజలు చేస్తున్నారంటే పాపం ఆయనకి భక్తే లేదు, ఆయనకి సాయి పట్ల విశ్వాసమే లేదు. కేవలం ఏదో పొట్టకూటి కోసం మన మైనం పట్టుగాడు సాంవేదం గారిని అన్నాడు కదా, అలా ఈ పూజారి గారు కూడా కేవలం పొట్టకూటి కోసం సాయిబాబా ముందు పళ్ళెని తిప్పుతున్నారు తప్ప అది హారత అనే భావన కూడా ఈయనకి లేదు. ఇలా ఎంతోమంది మనసు చంపుకుని ఏదో బ్రతకాలి కాబట్టి ఆ దర్గాల్లో పూజారులుగా పనిచేస్తున్నారు తప్ప వాళ్ళకు కూడా 1000కి 1000% తెలుసు మనం చేస్తున్నది శాస్త్రబద్ధమైంది కాదు అని. ఎందుకు? సాక్షాత్తు పూజారి గారు ప్రూవ్ చేసుకున్నారు. ఒకవేళ ఈ పూజారి గారు గనక లేదు లేదు నాకు పూర్తి విశ్వాసం ఉందండి, నేను చెప్పింది నిజమే అంటే ఇప్పుడు ఈ పుస్తకంలో ఇట్లాంటి పిచ్చి మాటలు రాసి, ఏది అల్లా మాలిక్ లాంటి పిచ్చ మాటలు రాసి హిందువులందరినీ టోకులు ఏర్పడి చేస్తుంది ఎవరు? షిరిడి సాయి సంస్థాన్ వారు. ఇలా రాసి వాళ్లే మళ్ళాంటి వాళ్ళ చేత నిజాలు బయట పెట్టించి తిరిగి మన మీదే వాళ్ళు కేసులు పెట్టిస్తూ ఉన్నారు. సో చూద్దాం పంతులు గారు ఇంకేం చెప్తారు. మొదటి రౌండ్ బ్లాస్టింగ్ మాత్రం అదుర్సు. పంతులు గారా, నేను అందరిలో ఉన్నాను, నేను ఒక్కలేను అనేది ఎప్పుడు అనలేదు బాబా గారు. నేను దేని కూడా ఆశించలేదు. అందరి అంటే ఈ రోజులో మార్కెట్ ఎట్లా ఉందంటే ఆయన మీద ప్రగల్భాలు చెప్పారు. చాలా తీవ్రంగా స్క్రోలింగ్ చేస్తా ఉన్నారు, చాలా అసహ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేస్తున్నారు. అవి తప్పు. పాపం యాంకర్ గారి అతి అహం ఎక్కువైపోయింది. అదే అత్యుత్సాహం ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో అసభ్యంగా ట్రోలింగ్ చేస్తున్నారంట, పోస్టర్లో మార్ఫింగ్ చేసి. ఎవరు చేశారు? ఇష్యూ రిలేటెడ్గా మాట్లాడే యాంకరో, నీకు ఇదంతా అవసరం లేదు. నువ్వు చూసింది చెప్పాలా, నువ్వు ఎన్నది చెప్పాలా, అంతేగాని నీ అభిప్రాయం చెప్పడానికైతే యాంకర్ లాగా వెళ్ళకూడదు. నువ్వు కూడా సాయి భక్తుల్లోకి అక్కడ కూర్చుని మా బాబాని ఘోరంగా ఉమ్మనిస్తున్నారు తెలుసా అని, ఇక్కడ మాకు ఒక రోహిల్లా గడు ఉన్నాడులే, ఆడు మాట్లాడితే అంటా ఉంటాడు. నువ్వు కూడా ఆడికిలాగా అయిపోతావు. అవసరం నీకు? అయితే ఆయన హిందూ ముస్లిమా అనేది ముఖ్యమైన డిస్కషన్. ఆయన ముస్లిం అంటానికి వాళ్ళు ఏవో పుస్తకాలు చూస్తున్నారు, హిందూ అంటానికి ఏమైనా ఆధారాలు? ఈ యాంకర్ పాప ఎందుకు ఎంత ఆత్రంగా ఉన్నాడు? ఆయన ముస్లిం అంటానికి వాళ్ళు ఏవేవో పుస్తకాలు చూపుతున్నారు. అటు చెప్పకూడదు యాంకర్. ఆయన ముస్లిం అని వాళ్ళు సాయి సచ్చరిత్ర ఆధారంగా, సాయి లీలామృతం ఆధారంగా, అంటే మీరు రాసుకున్న పుస్తకాల ఆధారంగానే వాళ్ళు నిరూపిస్తున్నారు. పోనీ మీరు రాసుకున్న పుస్తకాల ఆధారంగానే, లేకపోతే గతంలో కోర్టు తీర్పుల ఆధారంగా కానీ సాయి ముస్లిం కాదు అని మీరు నిరూపించగలరా? మీ దగ్గర ఆ దమ్ము ఉందా? లేదు దమ్ము అనే పదం పెద్దదైపోద్ది అనుకుంటే మీ దగ్గర చిత్తశుద్ధి లేదా నిజాయితీ ఉందా అని అడగాలి. అఫ్కోర్స్ ఇంకా పెద్ద పదాలు అయిపోతాయి, కానీ ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి అవన్నీ అడగాల. ఏంది అడగటం? నువ్వు అప్రెంటిస్ లాగా కూడా లేవా, మరీ అమెచ్యూర్ లాగా ఉన్నావు. హిందూ అన్నప్పుడు ఆయన ముందు ఫస్ట్ తులసి బృందావనము ఏర్పరిచాడు. గంట ఆర్ఘ్యాలు రోజు ధూపదీప నైవేద్యాలు. ధూపదీప నైవేద్యాల ఆయన ఉన్నంతకాలం ఆయన కడుపుకు తినడానికి, లేకపోతే ఆయన వచ్చిన వాళ్ళకి వండి పెడతానికి చేశాడు. ధూపదీప నైవేద్యాలంటే ఏ గుళ్ళో చేశాడు? ఎవరికి చేశాడు? మసీదులో ఏమన్నా కృష్ణున్నో, రామున్నో, అమ్మవారినో, ఆంజనేయునో, వినాయకుడినో, ఖండోబానో ప్రతిష్ట చేసి అక్కడ రోజు ధూపదీప నైవేద్యాలు ఏమన్నా ఇచ్చాడా? లేదుగా. రోజు ఆయనే 5 ఏళ్లకో 6 ఏళ్లకో అడుక్కుంటానికి వెళ్ళేవాడు, తెచ్చుకుని తినేవాడు అని చెప్పేసి మీ వాళ్ళే చెప్తా ఉన్నారు. ఆయన ధూపదీప నైవేద్యాలు ఇచ్చారు. అలాగే తులసి మొక్కను పెట్టారా అంటున్నారు, బృందావనాన్ని. బాబు, తులసి మొక్క ఉన్నంత మాత్రాన అది బృందావనం అయిపోదు. ఇస్లాంలో కూడా ఖురాన్లో తులసి యొక్క ప్రస్తావన ఉంది, రెహన్ అని చెప్పేసి ఉంది. ఒకవేళ ఈయన హిందూ అనే భావజాలంతో పెట్టినా అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈరోజు అనేక చర్చిల్లో కూడా బయట ధ్వజస్తంభాలు ఉంటున్నాయి. అవి హిందూ ఆలయాలు అవుతాయా? లోపల అష్టోత్తరాలు, సహస్రనామాలు, చివరికి యేసు భగవద్గీత అని కూడా పాడేస్తూ ఉన్నారు. యేసుకు అభిషేకాలు చేస్తున్నారు, బయట బతుకమ్మలు ఆడుతున్నారు. అంత మాత్రం చర్చిలు హిందూ ఆలయాలు అవుతాయా? నీ ఎదురుగా కూర్చున్నాడంటే యాంకరో నిల్ డాస్పరాండం, నువ్వు శాస్త్రం చదివినోడివి కదా స్వామి, నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలాగా?
గణపతిని ఆరాధించాడు, ప్రతి ఒక్కటి ఇది చేశాడు. ఆయన మెయిన్ హిందూ అయితేనే తులసి బృందావనం అనేది ఉంటది. ధూపదీప నైవేద్యం ఎవరికి ఉంటది? హిందువులకే ఉంటుంది, ముస్లింలకు ఉండదు. ముస్లిం అల్లా మాలిక్ అంటే ఉంటారు, కానీ ఇవన్నీ ఉండవు. విన్నారా? ముస్లింలు అల్లా మలిక్ అంటుంటారు కానీ ఎనరో అంట. మరి ఇందులో సాయిబు గారు ఏమన్నారు? అల్లా మాలిక్ ఆయన అంటం కాకుండా వచ్చిన వాళ్ళందరితో కూడా అనిపించాడు. అందుకే మేము ఆయన్ని ముస్లిం అంటున్నాం. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? ముస్లింలు అల్లా మాలిక్ అని మాత్రమే అంటారు. సింక్రనైజ్ అవుతుంది. మరి సాయి సంస్థను ఎందుకని ఇంత మోసానికి దిగజారిపోయింది? ఈ విధమైన బెదిరింపులకి ఎందుకు వచ్చింది? ఆలోచించండి. మన ఎఫెక్ట్కి ఈ దర్గాల యొక్క గుడారాలు వదులుతుంది, అందుకని అనమాట. అంటే ఇప్పుడు సాయిబాబా గారిని దేవుడిగా చూడాలా లేదంటే గురువుగానే చూడాలా? గురువుగా చూడాలి. ఆయన దేవుడిలా. అబ్బా, వండర్ఫుల్ అండి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా మందిరం యొక్క ప్రధాన పూజారి గారు చెప్తున్నారు సాయిబాబాని గురువుగానే చూడాలి అని చెప్పేసి. ఫస్ట్ పొజిషన్ ఏంటంటే ఇక్కడ సాయికి దేవుడు అనిపించుకునే అర్హత లేదు. ఇందాక చెప్పారు కదా, సర్వాంతర్యామి, సగవాంతర్యామి, సత్యాంతర్యామి అని చెప్పేసి. అయ్యంతా నిల్లాస్ప్రాండం. సాయిని గురువుగానే చూడాలట. అక్కడ పూజలు చేస్తున్న పూజారి గారు కేవలం గురువుగానే చూస్తున్నాం అన్నారు. ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ డిస్కషన్కి వెళదాం. సాయికి గురువు అనిపించుకునే యోగ్యత ఉందా? ఎందుకంటే మొన్న మైదానం గడి కూడా మాట్లాడితే గురుగీతలో ఇలా ఉంది అని తెగ గురిగేసుకుంటున్నాడు. ఇప్పుడు సాయిని దూషిస్తే శిక్షలు గురుగీత ప్రకారం వస్తాయని చెప్పిన గాడిద ఈ మైనంగాడు. మరి సాయిని గురువు అని కూడా ఆ గురుగీత ఆధారంగా నిరూపించాలి కదా. దానికి సిద్ధపడతాడా? లేదు. ఎందుకు? ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ లేదు. దిస్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ ఇండియా. పంతులు గారు మీరు చెప్పండి. దేవుడిలాగా పూజిస్తున్నారు. ఇప్పుడు గురువు అన్నప్పుడు మనం పూజించవలసి వస్తుంది. లేకుంటే ఇప్పుడు సాధారణంగా రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి ఇలాంటి దేవుణ్ణి పూజించినప్పుడు వాళ్ళు ఏమన్నా మనకు ఆశీస్సులు ఇస్తారు, వాళ్ళ వల్ల మనకేమన్నా లాభం జరుగుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తారు, డబ్బుని ఇస్తారు అనే కారణంతో ఉంటారు. మరి మీరు గురువు అని చెప్పినప్పుడు గురువు ఎలా బ్లెస్సింగ్స్ ఇవ్వగలరు? బాబాగారు కూడా పూజించినప్పుడు ఆయన నమ్ముకొని పూజ గానీ పారాయణం చేస్తే తప్పకుండా ఆయన మనలో ఉంటాడు. ఆయన అనుకొని ఖచ్చితంగా చేస్తాడు. చేయడనే లేదు, ఖచ్చితంగా చేస్తాడు. పాపం పంతులు గారికి మాటలు రావట్లా. ఇప్పుడు 33 ఏళ్ల తర్వాత ఆయన్ని ప్రపంచానికి పరిచయం చేసి ఈయన 33 ఏళ్ల నుంచి పొట్టకూటి కోసం హారతలు ఇస్తున్నారు తప్ప సాయి మీద భక్తితో కాదు అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలేమయ్యా యాంకరు. నీకు ఈ సచ్చుపుచ్చు సలహా ఇచ్చినడు ఎవడు అసలు? ఇప్పుడు ఈ పూజారి గారి గురించి కాదు, ఇలా సాయి ఆలయాల్లో పనిచేస్తున్న అనేక మంది అర్చకులుగా పూజారులుగా ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాగే ఉన్నారు. ఒక్క సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ మైదానం పాటిగాడు, లేకపోతే ఆడెవడు ధనుంజయ్ గాడు, ఈ గుండుగాడు, ఇట్లాంటి బొకడాగాళ్ళు అందరూ వచ్చేసి అని అత్యావేశంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా. అసలు వీళ్ళకి ఏం అర్హత ఉంది? ఇప్పుడు గుళ్ళో అర్చన చేస్తున్న వాళ్ళు మార్తమో వేదమో ఏదో ఒకటి చదువుకుని చేస్తున్నారుగా. అలాంటి పండితుల్ని పంపించి ఏమయ్యా ఎంత సమస్య వస్తుంటే మీలో ఒక్కడు కూడా మేము డిబేట్కి వెళ్తాం, ఇట్లాంటి వాళ్ళతో అలాగే శాస్త్రపరంగా సమాధానం చెప్తామని బయటికి ఎందుకు వెళ్ళట్లేదు అని ఆ పూజారులను అర్చకులను వీళ్ళని పంపాలి కదరా. ఒక్కడు కూడా వాళ్ళను పంపకుండా మీరు తొడగొడతారేంట్రా తుఫేల్ మొక్కలు వేసుకుని. పైగా వీళ్ళు మమ్ముల్ని అంటే మా యొక్క గ్రంథ పరిజ్ఞానాన్ని, అఫ్కోర్స్ మా యొక్క ఏముందిలేండి సామవేదం గారిని అనేసారు వీళ్ళు. ఎవరినైనా సరే చిన్నబుచ్చేస్తారు. ఇంత చించుకుని చచ్చే బదులు మేము మీతో మీ మొఖాలు చూడం అనే బదులు మీ గుళ్ళల్లో పూజారులుగా పనిచేస్తున్న మా బ్రాహ్మణ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకళ్ళిద్దరిని పండితుల్ని ఎతికి పంపండి. మీరే చెప్తున్నారుగా ఒక్క తెలంగాణలోనే 1000 సాయిబాబా గుళ్ళు ఉన్నాయని. గుడికి ఒక 2 ప్రధాన పూజారి, అదేవిధంగా ఉప పూజారి ఎవరో ఒకళ్ళు ఉంటారుగా మీరు పెట్టుకున్న టెర్మినాలజీలో. అంటే కనీసం 1500 నుంచి 2000 మంది ఖచ్చితంగా ఉంటారు. ఇంతమందిలో మీకు మాతో చర్చ చేయడానికి ఒక 2 దొరకట్లేదా? ఓ 4 దొరకట్లేదా? ఏట్రా మైదానం ఏమైనా ధనుంజయ్ ఏంటి కర్మ మీకు అసలు? నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుందా? పోనీ ఇప్పుడు దాకంటే ఐడియా వచ్చి ఉండదు. ఇప్పుడు నేను ఐడియా ఇచ్చాక దీన్నన్నా తీసుకు సావండి. ఎక్కడి నుంచి అయినా సరే మీరు వచ్చి కుక్కల్లాగా సొల్లువాగుడు వాగటం కాకుండా శాస్త్రజ్ఞానం కలిగి మీ గుళ్ళల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి అర్చకులను లేకపోతే పూజారులను వాళ్ళతో చర్చన్న ఏర్పాటు చేయండి. టీవీ ఛానల్స్ వేదికగా మా ఛానల్కి రమ్మంటే మీరు ఎట్టాగు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదు మీకు. జస్ట్ ఒకటి అన్నాను, ఒకటి కాకపోతే పోనీ వదిలే, ఒకటన్నా సరే ఆ ఒక్క ఛానల్కి ఏదో ఒకటి మీరే చూస్ చేసుకుని పిలవండి అయ్యా. ఎందుకు ఈ కర్మ? మా తరఫున మేమే ఆలోచించుకుని మీకు మేమే సలహాలు ఇస్తుంటే కూడా మీరు రావట్లేదంటే హిందువులు ఆలోచించాలి. ఈరోజు మనకి ఇది కావాలి అంటే ఖచ్చితంగా మన సమస్యలను పరిష్కారం చేయడానికి ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ భగవంతుడు లేకపోతే సద్గురువు అంటే ఏం చేస్తారంటే భగవంతుణ్ణి చేరుకోవటానికి మార్గం చూపిస్తారు. మృత్యోర్మ అమృతంగమయ అంటే ఇదే.
మరణం నుండి అమరత్వం వైపుకి. నిజమైన అమరత్వం అంటే ఏంటి? చావుని జయించటం కాదు, భగవంతుణ్ణి చేరుకోవటం, భగవంతుల్లో ఐక్యమైపోవటం. అటువంటి మార్గాన్ని చూపించేవాడు గురువే తప్ప భౌతిక ప్రపంచంలో నీకేం కావాలన్నా, ఈరోజు బిర్యానీ కావాలా, నేను తెప్పిస్తా, నీకేం కావాలన్నా మ్యాక్డౌల్ కావాలా, లేకపోతే మేకడవలా కావాలా అనేవాడు కాదు. అంటే మేక అవయవాలు కావాలా అనేవాడు గురువు కాదు. అలా భౌతికమైన భోగాలు తీర్చడానికి సిద్ధపడేవాడిని గురువు అన్నారు. నా సొంత మాటలు అనుకునేవయ్యో, దీంట్లో ఉంది ఆ సిద్ధికి పాలకే వస్తే నీకు మేక వృష్ణములు కావాలా అని మెనూ కార్డ్ ఓపెన్ చేశారు. ఆ ఉద్దేశంతో చెప్తా, ఇది కాదు గురువు తత్వం అంటే. ముఖ్యంగా హిందూ సంఘాల వల్లే, ఎవరో బయట వాళ్ళు కూడా కాదు, రెగ్యులర్ గా హిందూ సంఘాలు పేరు పెట్టుకుని హిందువుల కోసం ఏదో ఒక అంశాల్లో మాట్లాడే వ్యక్తులే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు సాయిబాబా గురించి ఇలా మాట్లాడాల్సిన అవసరం ఉంది. హిందువులు కూడా ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే సిడి సంస్థానం వాళ్ళు కూడా ముస్లింలకు డబ్బులు ఇస్తున్నారు, రకరకాలు మన హిందూ వాళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారో మాకు తెలియదు, మేమైతే చెప్పలేదు. రెండోది, మీరు షిరిడి సాయిబాబా సంస్థాన్ డబ్బులు తీసుకెళ్ళి ముస్లింలకు ఇచ్చుకుంటారా, లేకపోతే మక్కాలో ఇచ్చుకుంటారా, లేకపోతే ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా అంటాడు కదా, బేదర్ ఇసుక తీసుకెళ్ళి ఏం చేస్తారంటే జల్లుకుంటా, జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టు చేసుకుంటారా, మీ ఇష్టం. మాకు డబ్బు గురించి ఆలోచనే లేదు. మేము మాట్లాడుతుంది ధర్మం గురించి, శాస్త్రం గురించి. దానికి సమాధానాలు చెప్పండి. ఇప్పుడు హిందూ సంఘాలే మాట్లాడుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. హిందూ సంఘాలు కాబట్టే మాట్లాడుతున్నాయి. మాకు హిందుత్వం పట్ల బాధ్యత ఉంది అనుకున్నవాడే మాట్లాడతాడు. ఎవరైతే వీటి మీద మాట్లాడటానికి సిద్ధంగా లేరో వాళ్ళ గురించి ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి, వాళ్ళ చిత్తశుద్ధి ఏమిటి, వాళ్ళ కమిట్మెంట్ ఏమిటి అనేది. అండ్ ఇంకోటి, అపనిందలు వేస్తున్నారు అన్నారు. అపనిందలు అంటే ఏంటి? నింద వేరు, అపనింద వేరు. అపనింద అంటే లేని విషయాలు పుట్టించి తప్పుడు మాటలతో నిందించటము. ఇప్పుడు సాయి తురక అన్నది అపనింద. ఇందులో అల్లా మాలిక్ అని, లేకపోతే అల్లానే నా వైద్యుడని, ఈ ప్రాణం అల్లా అధీనమని చెప్పుకున్నవాడు ముస్లిం అవుతాడా కాదా? రెండు, దత్తాత్రేయుడు అవతారము అంటున్నారు. ఇందులో సాయి ఎక్కడైనా నేను దత్తాత్రేయుడి అవతారము అని చెప్పాడా? లేదు. అలాగే సాయి మా క్షేత్రాలన్నింటిని కూడా కబ్జా చేయించాడు అన్నాను. ఇప్పుడు షిరిడియే మొదటి పండరీపురము, షిరిడియే బద్రీనాథు, షిరిడియే కేదార్నాథు, షిరిడియే రామేశ్వరం, షిరిడియే గయ అని దీనిలో చెప్పారు. మేము ఎప్పుడైనా సరే తిరుపతిలో ఉన్నది వెంకటేశ్వర స్వామి, చిన్న తిరుపతిలో ఉన్నది వెంకటేశ్వర స్వామి, కాబట్టి చిన్న తిరుపతికి వెళ్తే పెద్ద తిరుపతికి వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ ప్రచారాలు ఇప్పుడు ఏం చేశామా? లేదు, యాదాద్రిలో ఉంది నరసింహస్వామి, వేదాద్రిలో ఉంది నరసింహస్వామి, కాబట్టి మీరు యాదాద్రికి వెళ్తే చాలు, వేదాద్రి చూడకపోయినా పర్లేదు అని చెప్పామా? లేదు, కాళహస్తిలో ఉన్నది శివుడే, శ్రీశైలంలో ఉన్నది శివుడే, కాబట్టి శ్రీశైలానికి వస్తే కాళహస్తికి వెళ్లాల్సిన పని లేదని ఇప్పుడు ఏం చెప్పామా? లేదుగా. ఒకే శివుడు, ఒకే విష్ణువు, ఒకే నారసింహుడు ఉన్న చోట ఇటువంటి వైషమ్యాల్ని వ్యాపారాల కోసం ఎవడూ సృష్టించలేదు. మరి ఆఫ్టర్ ఆల్ ఒక గురువుగా చెప్పుకుంటున్న వ్యక్తి, దేవుడు కాదు కదా, ఆఫ్టర్ ఆల్ ఒక గురువుగా చెప్పుకునే వ్యక్తి నా దగ్గరికి వస్తే ఇంకెక్కడికి వెళ్లాల్సిన పని లేదు అని అంటమేంటి? పైగా మా పుణ్య నదులను అవమానించటం ఏంటి? ఇక్కడ నదులను అవమానించటం అంటే ఈ దేశాన్ని అవమానించటమే. ఎందుకు అంటే యహాకే కంకड़ हमारे लिए शंकर है, यहाँ के नदी नदी हमारे लिए गंगा है. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए, और मरने के बाद भी गंगा में बहते हुए हमारे अस्थियों को कोई खान लगा के सुने तो एक ही आवाज आएगा, భారత్ మాతాకి జై. అలాంటి మా భరత మాతని ఘోరంగా అవమానించాడు. ఎన్ని అపనిందలా? నువ్వు పుస్తకాల్లో రాసుకున్నది కదా దరిద్రం, నేను చెప్పింది కాదు కదా. నేను నిజాలు చెప్పాం, మా హిందువులు ఏ విధంగా మోసపోతున్నారో చెప్పాం, ఇంకా ఎన్నో చూపించాం కూడా. ఇటు గురించి మాట్లాడుతుంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సాయిబాబా ఒక ముస్లిం ఫకీర్ అనేది ఆ బ్రిటిష్ వాళ్ళు రాసిన ఒక డాక్యుమెంట్ లో ఉంది అని ఒక డాక్యుమెంట్ కూడా చేస్తున్నారు. బ్రిటిష్ టైంలోనే అతను ఒక ముస్లిం ఫకీర్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు హిందువులు దేవుడు అని ఎలా కొలుస్తారు? ఇది అందరూ నువ్వు కూడా చెప్పచ్చు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, ఇక్కడ మనం ఏదో చెప్పారు, ఈ సంస్థానం మీద కూడా రకరకాలు చెప్పచ్చు. మనం ఒక పెంచుకొని చెప్తున్నాం, కానీ వేరే వాళ్ళకైతే ఇది లేదు. ఇప్పుడు ఏంటంటే ఇక వ్యవస్థానికి వస్తున్నారు, బాబా దర్శనానికి వస్తున్నారు, రకరకాల మంది వస్తున్నారు, రకరకాల అందరు. మనం పండు ఉంటది, మేడి పండు ఉన్నప్పుడు ఆ పండు ఆకారం పైకి బాగానే ఉంటది, లోపల ఇస్తేనే కదా చూసేది. మనం చూసామని ఎలా చెప్పారు మీరు? అయ్యగారు, గతంలో మా గుడివాడ అమర్నాథ్ గారు అని ఇండస్ట్రియల్ మినిస్టర్ చెప్పిన గుడ్డు కథ లాగే ఉందండి మీరు చెప్పే ఈ పండు కథ కూడా. ఏంటో ఈ గుండు కథ. చూసారా మీరు? అంటే బ్రిటిష్ వాళ్ళు రాసిన డాక్యుమెంట్ అని చెప్తాను కాదు, మీరు చూసారా? మరి సాయిబాబా సచ్చి 3 రోజుల తర్వాత లేచాడని, సాయిబాబా కుష్ఠరోగాన్ని తగ్గించాడని, సాయి ఉడికే కొండలో చెయ్యెట్టాడని, ఇవన్నీ
మీరు చూసారా? మీరు చూసారా? ఎవడో రాస్తేనే కదా తెలిసింది, ఎవడో రాసింది చదువుతుంటేనే కదా తెలిసింది. అలాగే బ్రిటిష్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల కాపీ ఏదైతే ఉందో అది కూడా ఇవాళకి అందుబాటులో ఉంది. అండ్ అది ఎక్కడో గాలిలో నుంచి కొట్టుకొచ్చింది కాదు, మీ షిరిడి సాయి సంస్థానికి సంబంధించిన సాయినాథ ప్రభ అనే పత్రికలో వచ్చిన వార్తే. అంటే అఫ్కోర్స్ సాయి సచరిత్ర చదవని మీరు అవన్నీ చదువుతారని మేము ఎట్ట అనుకుంటాం పంతులు గారు? ఏం పర్లేదు. కాకపోతే మీరు వాదించాలి అని అట్లీస్ట్ మీడియా ముందుకు వచ్చారు, మిగతా వాళ్ళకిలాగా పారిపోకుండా. సంతోషం. సాయిబాబా మాంసాహారి, పశువుల యొక్క పేగుల్ని శుభ్రం చేసుకుని తినేవాడు అని అంటున్నారు. మాంసాహారం తిన్నాడు సాయిబాబా? ఆయన పేగులు కాదు, ఆయన పేగులు తీసి ఆరేసి మళ్ళా ఇది చేశాడు. సార్ ఇప్పుడే కదా సార్ అన్నారు మీరు చూసారా, మీరు చూసారా అని. మరి ఇది మీరు చూసారా? లేదు కదా, ఎవడో రాసిందేగా. సరే చెప్పండి, చెప్తున్నారుగా బోటి కూర గురించి. ఏం చేశారు? బాబాని ఎలా నమ్మారంటే ఆయన పేగులు తీశారు, పేగులు మించాడు అని ఎలా సాధ్యం అండి? పేగులు తీసుకొని ఎలా శుభ్రం చేసుకుంటారు? చేసి చెట్టుకేశాడు. అది మనకు చెప్పింది మన ఇంటున్నామో ఆ పుస్తకం కూడా అలా వేస్తాడు. కానీ మనకు అది తప్పు. ఆయన పేగులు మింగి వేరే పేగులు మాసారు చేసి ఆయన పేగులు శుభ్రం చేసుకుంటుంటే, మేక పేగులు శుభ్రం చేస్తుంటే చూసుకొని ఆయన పేగులు అనేది సాయి భక్తులు తప్పుగా ప్రచారం చేస్తున్నారు అని చెప్తున్నారు. కరెక్టేగా. అలాగే సాయిబాబా ఆయన బతుకున్న రోజుల్లో ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసేవారు. కాదు, ఇప్పుడు నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే పాపం పంతులు గారు ఏదో తాపత్రయ పడిపోయి అదంతా ఆయన పేగుల్ని తీసుకుని కడుక్కున్నారు అని చెప్తున్నారు. మరి సాయిబాబా గారికి మలబద్ధకం కూడా ఉండేది కదా, కాన్స్టిపేషన్. అంటే అప్పుడప్పుడు దుని పక్కనే దీనికి వెళ్ళినా అప్పుడప్పుడు అసలు అయ్యేదే కాదు. అలాంటప్పుడు ఆయన ఏం చేసేవాళ్ళు అంటే, అమ్మో పొట్టనొప్పి వచ్చేస్తుంది, ఆయన కడుపు మిల్దిపేస్తుంది అని చెప్పేసి సునాముఖి అని ఒక ఆకు ఉంటుంది, దాన్ని దీనిలో సోనాముఖి అని రాశారులేండి. మహారాష్ట్ర ప్రాంతంలో మనకు కూడా చాలా చోట్ల వాడతారు సునాముఖి. అది ఎందుకు వాడతారు అంటే ఇది అవ్వటం కోసమే, మోషన్స్ అవ్వటం కోసమే వాడతారు. మరి అలాంటి నొప్పి వచ్చినప్పుడు అమ్మో రామదాసు నువ్వు వెళ్ళి సునామీ ఆకు పట్టురారు అని చెప్పేసి అలా అరవటం కంటే ఆ పేగులు బయటకు తీసేసి అలా తీసేసుకునే పనిగా. జస్ట్ ఆస్కింగ్. భిక్షాటన చేసిన వ్యక్తిని ఎందుకు ఆరాధిస్తున్నారు? ఆరాధించాల్సిన అవసరం ఏముంది? ఆయన భిక్షాటన చేసి ఈ క్వశ్చనే ఇర్రెలవెంట్లేండి. ఇప్పుడు మేము ఆరాధించే మహాదేవుడు ఎవరు? ఆది భిక్షువు కదా, శివయ్య. కాబట్టి భిక్షాటన వృత్తిని తక్కువ చేయట్లేదు, కాకపోతే ఏ ఉద్దేశంతో భిక్షాటన చేశారు. ఇప్పుడు సాయి చేసింది కూడా మధుకరి భిక్ష అని చెప్తారు, అంత సీన్ లేదు అక్కడ. ఆ రోజుల్లో ఊర్లో ఉన్నాడు కాబట్టి, ఊళ్ళో అడుక్కోవాలి కాబట్టి అడుక్కున్నాడు, తెచ్చుకున్నాడు, తిన్నాడు. ఎందుకు? పని చేసే అలవాటు లేదు కదా మనోడికి. కానీ విచిత్రంగా మొన్న ఒక వీడియోలో గుండుగా చెప్పాడు, ఇదిగో సాయిబాబా గారు అక్కడ ఎన్నిళ్లలో అడుక్కున్నారు, రోజు వాటికి నెంబర్లు వేసిండే, మొదటి ఇల్లు, రెండో ఇల్లు, మూడో ఇల్లు, నాలుగో ఇల్లు, ఐదో ఇల్లు అని చెప్పేసి. అంటే ఏంటి ఇప్పుడు సాయి జీవితకాలం 5 ఇంట్లలోనే అడుక్కున్నాడా? అది ఇంకా టార్చర్ కాదు, వాళ్ళని హింస పెడతాం కాదు. ఇప్పుడు రోజుకు ఒక 5 ఇళ్లలో అడుక్కుంటే దాన్ని మధుకర భిక్ష అంటారు. రోజు ఒకే 5 ఇళ్లలో అడుక్కుంటే వాళ్ళని సావదప్పటం అంటారు. మరి సాయి చేసింది ఏంటి మీరు చెప్పండి. వాళ్ళ వచ్చి 10 మందికి పంచిపెట్టాడు. ఆయన భిక్షాటన ఆయన సొంతంగా ఆయన తినలేదు. చేసే భిక్ష అనేది తెచ్చే ఏవైతే ఉన్నాయో వస్తువులు, అన్నం కానీ రొట్టె కానీ ఏది తెచ్చినా కూడా, డబ్బులు తెచ్చినా కూడా ఆయన తెచ్చింది 2 రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు తెచ్చి ఖర్చు పెట్టినా కూడా మిగతా డబ్బులు మొత్తము వాళ్ళ భక్తులకే చేశాడు ఆయన. నిజమే, ఎందుకంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో సాయిబాబా ఆలయాల్లో కూడా జరిగేది అదే. భోజనం పేరు చెప్పి ఎక్కువ మందిని రప్పిస్తూ ఉంటారు. వీళ్ళని కూడా చాలా మంది కామెంట్లో తిడతా ఉంటారు, అరే నువ్వు ఎప్పుడైనా 10 మందికి భోజనం పెట్టావా? సాయిబాబా గొళ్ళలో రోజు భోజనం పెడుతున్నావురా అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు భోజనం పెడుతున్నారు కాబట్టి మా ధర్మాన్ని మా దైవాల్ని వదిలేసి మీ సాయి దగ్గరికి వచ్చి మొక్కాలా? మరి అలా అనుకుంటే తిరుపతిలో రోజుకి 2 లక్షల మందికి అన్నదానం జరుగుతూ ఉంది. మరి మేమెవరికి చెప్పుకోవాలరా? అంటే సాయిబాబా ఆ రోజుల్లోనే మొదలెట్టాడు. కారణం ఏంటంటే మరట్వాడ ప్రాంతం అనేది కొంచెం వెనకబాటుతో కూడిన ప్రాంతం ఆ రోజుల్లో. ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి అన్నదానము అనే దాన్ని ఆశ చూపించి బాబా గారు ఆ రోజుల్లో చుట్టూ జనాలను పోగేసుకున్నారు. అవునా? మీరేం చెప్తారు? బాబా గారు అవధూత అని చెప్తారు. నిజానికి అవధూత అంటే స్థిరంగా ఒక ఊరిలో ఉండకూడదు, స్థిరంగా ఒక ఊర్లో కదా ఒక చోట ఉండకూడదు. మరి ఆయన ఒకే ఊర్లో ఉండి అందరికీ వండి వడ్డించానని చెప్పుకుంటూ ఉడికే అన్నంలో చేయి పెట్టానని చెప్పేస్తూ, అఫ్కోర్స్ ఇంత శక్తి ఉన్నాడు మరి బ్రిటిష్ వాళ్ళ విషయంలో ఏం చేశాడు అని మీరు అడగొచ్చు. నన్ను అడగకూడదు, సాయిబుల్ని, అదే ఈ సాయిబ్ భక్తులను అడగండి. ఎందుకంటే ఉడికే అన్నంలో అలా చేతిని పెట్టి అంత శక్తి ఉన్నాడు బ్రిటిష్ వాడిని తలుచుకుంటే డామ్ డస్క్ అల్లా మాలిక్ వీళ్ళందరూ కూడా దేశం దాటి దబ్బేయాలి అని బాబా గారు అని ఉంటే, అంటే ఆయన శైలి అల్లా మాలిక్ ఇల్లంతా దేశంలో నుంచి తక్షణం మింగేయాలి అని ఉంటే అయిపోయేదేమో.
మరి ఎందుకు చేయలేదంటే ఈయన వల్ల ఒక జిల్లా మొత్తం కూడా ఎటువంటి స్వాతంత్ర ఉద్యమ పోరాటాలు లేకుండా చక్కగా బ్రిటిష్ వాళ్ళని కంఫర్ట్ జోన్లో ఉంచింది. అలాగే బ్రిటిష్ వాళ్ళు సాయిబాబా గారి విషయంలో ఎటువంటి ఒత్తిళ్లు పెట్టకుండా, ఆయన మీద ఎటువంటి కేసులు పెట్టకుండా, ఆయనకి ఎటువంటి కష్టము రాకుండా ఆయన్ని కూడా కంఫర్ట్ జోన్లో ఉంచారు. దాట్స్ ఇట్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇదండి సాక్షాత్తు దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయ పూజారి గారు చెప్తున్న టెస్టిమోనీ, సాక్ష్యం. సో అల్లా మాలిక్ అనేది ఇందులో ఉన్న తప్ప, ఇందులో ఈయన సాయి సచ్చరిత్ర చదవకుండా 33 ఏళ్ళ నుంచి పూజారిగా పనిచేస్తారన్నది తప్ప, ఏది తప్పు అనేది తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు షిరిడి సాయి సంస్థాన్ షిరిడి వారి మీద, షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ దిల్సుఖ్ నగర్ వారిపైనే ఉంది. తెలుస్తారని ఆశిస్తూ ఉన్నాను. లేదంటే కనీసం వెళ్ళిన భక్తులైనా ప్రశ్నిస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.